హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. నేను మా హస్బెండ్ అయితే ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఉపవాసం ఉన్నాము. కానీ లీలా భాను వాళ్ళకు మాత్రం భోజనం పెట్టాలి కదా. అందుకోసం చాలా ఈజీగా మనకి అయ్యే రెసిపీ ఏంటని చెప్పి ఈ రోజైతే వెజిటబుల్ పలావ్ అయితే చేస్తున్నాను. కావలసిన పదార్థాలన్నీ కూడా చూసారు కదా. వెజిటబుల్స్ ఎన్నైనా వేసుకోవచ్చు మనము. ముందుగా నేనైతే పాత్రను పెట్టుకున్నాను. ఆ పాత్రలోకి కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నాను. అలాగే మన బిర్యానీ మసాలా దినుసులు జాజికాయ, జాపత్రి, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ అయితే వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకున్న తర్వాత మనము తరిగిన ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకోవాలి. బిర్యానీలోకి నేనైతే ఆనియన్స్ 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. చక్కగా మనము పలావ్ దినుసులు, మన ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకోవాలి. నేనైతే వేయించుకున్నాను. మీరు చూస్తుంది కస్తూరి మేతి. ఎందుకంటే కొత్తిమీర, పుదీనా లేనప్పుడు మనం కస్తూరి మేతి ఉపయోగించుకోవచ్చు. దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వేసుకున్నాను. దాన్ని కూడా మనం ఆయిల్లో చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడైతే వెజిటేబుల్స్ బంగాళదుంప, క్యారెట్, క్యాప్సికము, టమాటా చక్కగా మనకి కర్రీలాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి ప్రోటీన్స్ అందాల్సిన విటమిన్స్ అన్ని అందుతాయి. వెజిటేబుల్స్ కూడా చక్కగా ఎక్కువ వేసుకుంటే పిల్లలకి కూడా మంచి బలమైన ఆహారంగాను కూడా ఉంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాక కొద్దిగా పసుపు, నేనైతే కళ్ళుప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనము అవన్నీ కూడా కలుపుకుని మూత పెట్టయితే ముక్కలన్నింటినీ కూడా చక్కగా నూనెలో మగ్గనివ్వాలి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత ముక్కల్ని మనం మగ్గనిస్తే అలా మూత పెట్టుకుని ఆవిరితో మగ్గనివ్వాలి. ఆ ముక్కలైతే చక్కగా మగ్గినవి. ఇప్పుడు నేను 1 అర స్పూన్ కారము, కొంచెం బిర్యానీ మసాలా వేసుకుని ముందుగా నానబెట్టుకున్న బాసుమతి బియ్యాన్ని అయితే పాప వాళ్ళ కోసం అని చెప్పి 1 గ్లాస్ బియ్యం మాత్రమే నానబెట్టుకున్నాను. ఆ బియ్యాన్ని కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వాటర్లో వేసే కన్నా కూడా బియ్యంని ముందు వేసుకుని ఇలా వెజిటేబుల్స్ ఆయిల్లో కలయి పెట్టుకుంటే మనకి ఏ మెతుకు ఆ మెతుకు అంటకుండా వస్తుంది. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకున్నాను. చక్కగా మూత పెట్టేసి బిర్యానీ రైస్ ని అయితే ఉడికించుకున్నాను. చక్కగా మూత పెట్టేస్తే మనకి వాటర్ కరెక్ట్ సరిపోతే గనక మనకు బిర్యానీ పర్ఫెక్ట్ గా వస్తుంది. వెజిటేబుల్ పలావ్ ఇంకా పిల్లలకి ఏమి కర్రీస్ అక్కర్లేదు, చక్కగా ఇష్టంగా తింటారు. దీనికి కొంచెం పెరుగుతో రైతా చేసుకుంటే చాలు, ఎంతో కమ్మని రుచికరమైన పలావ్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే గనక మన సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎంతో టేస్టీగా జస్ట్ 10 నిమిషాల్లో మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తో మనం వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా చూశారు కదా ఎంత కమ్మగా మెతుకు మెతుకు అంటకుండా బాస్మతి రైస్ వచ్చిందో. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.